ఆత్మీయులైన విద్యార్థులందరికీ శుభోదయం. మనము తెలుసుకుందాం, చదువుకుందాం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీ అందరికీ 2వ భాగానికి శుభస్వాగతం. ఈరోజు మనం నిద్ర లేచిన వెంటనే చదువుకోవాల్సిన శ్లోకం, దాని యొక్క భావం తెలుసుకుని ఒక చక్కని కథ కూడా విందాం. ముందుగా శ్లోకము, భావము యథాతథంగా మీకోసం. ఈ శ్లోకాన్ని ప్రభాత శ్లోకము అంటారు. అంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే చదువుకోవాల్సిన శ్లోకం అని దాని అర్థం. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతీ, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతీ, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతీ, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం. శ్లోకంలోని 2వ పాదంలో ఇలా కూడా చదువుకోవచ్చట. కరమూలే తు గోవింద, ప్రభాతే కరదర్శనం. అంటే కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతీ, కరమూలే తు గోవింద, ప్రభాతే కరదర్శనం అని కూడా చదువుకోవచ్చు అంటున్నారు పెద్దలు. ఈ శ్లోకం యొక్క భావం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రపంచాన్ని శాసించేటువంటి త్రిశక్తులు మన చేతుల్లోనే ఉంటాయి. ఆ శక్తుల్ని గ్రహించి గమనించుకోవాలి అనే సందేశాన్ని అందిస్తుంది ఈ శ్లోకం. మనలో ఉండే ప్రాణశక్తి ఉపాసన ద్వారా చైతన్య శక్తిగా మారి మనల్ని నడిపిస్తుంది. అటువంటి శక్తి ప్రచోదనం ద్వారా పరాశక్తిని ఉపాసన చేయడానికి పునాది ఈ శ్లోకంతోనే మొదలవుతుంది. కరము అంటే చేయి. మన చేతి వేళ్ల చివర సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి నివసిస్తుంది. అరచేతి మధ్యలో విద్యాదేవత అయిన సరస్వతీమాత నివసిస్తుంది. చేయి యొక్క మొదటి భాగంలో పవిత్రమైన ఆలోచనలకు, శుభాలకు, శక్తికి దేవత అయిన గౌరీమాత ఉన్నది. అటువంటి పవిత్రమైన 3 అమ్మలు ఉన్న ఈ చేతిని ఉదయమే దర్శిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క భావం. అటువంటి అందమైన చేతులు గల మన అందరి కోసం అందమైన చేతుల కథ అనే ఒక కథ ఇప్పుడు విందాం. ఒకసారి భగవంతుడు తన దూతలలో ఒకరిని పిలిచి, ఈ ప్రపంచంలో అందరికన్నా అందమైన చేతులు గల వ్యక్తిని తీసుకురా అని ఆజ్ఞాపించాడు. అతను చిత్తం మహాదేవా అని వినయంగా నమస్కరించి ఆ దేవదూత భూలోకానికి వచ్చాడు. అవును, అందమైన చేతులంటే అవి ఎవరికుంటాయి? చాలా చక్కగా, సున్నితంగా, మెత్తగా ఉన్న చేతులు ఎప్పుడూ పనిచేయని వారికి కదా ఉంటాయి అనుకున్నాడట. మరి అలాంటి చేతులు ధనవంతులకు కదా ఉంటాయి. అందరిలోకి ధనవంతులు రాజు, రాణీలు కదా. అందులో రాణిగారి చేతులైతే సున్నితంగా, సుకుమారంగా ఉంటాయి. రాణిగారి దేవుడు అడిగిన వ్యక్తి అని నిర్ణయించుకుని ఆ దూత నేరుగా రాజుగారి అంతఃపురానికి దారి తీశాడు. పగలు సమయంలో రాణిగారి చేతులు చూడడం కష్టం అవుతుంది కదా. అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో అయితే ఎవరికీ తెలియకుండా ఆమె చేతులు పరిశీలించవచ్చు అని అనుకుని అర్ధరాత్రి అంతఃపురంలో ప్రవేశించాడు ఆ దేవదూత. నెమ్మదిగా రాజుగారి పడక గదిలోకి దూరాడట. రాణి తన హంసతూలిక తల్పం మీద పడుకుని గాఢంగా నిద్రపోతోంది. అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా ఆమె పడకను సమీపించాడతను. ఇంతలో అతని ముక్కు పుటాలకి చెడ్డ వాసన వచ్చింది. అబ్బబ్బబ్బబ్బా, ఏమిటి వాసన? ఎక్కడి నుంచి వస్తోంది? చిచి, భరించలేనంత చెడు వాసన. అదిగో రాణిగారి చేతుల నుంచే వస్తోంది. ఇదేమిటి? ఆమె చేతులు ఎంతో బాగుంటాయి అని అనుకున్నానే. చిచి, ఈ చెడు వాసన వచ్చే చేతులు గల వ్యక్తిని దేవుని దగ్గరికి ఎలా తీసుకెళ్దాం అని దేవదూత నిరాశగా వెనక్కి తిరిగి బయటికి వచ్చేశాడు. పోనీ రాజుగారి చేతులు బాగుంటాయేమో అని రాజుగారి పడక గదిని కూడా సమీపించాడు. లాభం లేదు, ఆయన చేతులు వాసనే. సరే, వరుసగా మంత్రిగారి చేతులు, సేనాపతి చేతులు, ఇంకా దేశంలోని ముఖ్యమైన వారివి, ధనవంతుల చేతులు అన్నింటినీ పరీక్ష చేయడం పూర్తి చేశాడు ఆ దేవదూత. ఏవి అతనికి నచ్చలేదు. పోనీ నిత్యం దైవాన్ని పూజించే వారి చేతులు బాగుంటాయేమో అని దేవాలయాలకి వెళ్ళి పూజారుల చేతులు పరీక్షించాడు. అవి బాగాలేవు.
ఏమిటో రాత్రంతా అయిపోతోంది. ఒక్కరి చేతులు కూడా దైవానికి సమర్పించే స్థాయిలో లేవు కదా. ఇంకా దేవుడిచ్చిన పని పూర్తి చేయలేకపోతానేమో అని చింతిస్తూ అలసిపోయి ఊరి చివర పొలాలకు దగ్గరగా చెట్టు కింద కూర్చున్నాడు ఆ దేవదూత. అంతలో ఎక్కడి నుంచో పొలాల మధ్య నుంచి ఒక మంచి పరిమళం వచ్చింది. అబ్బా, ఎంత మంచి వాసన! ఎక్కడి నుంచి వస్తోందబ్బా అని లేచి అటువైపుగా వెళ్ళాడు ఆ దేవదూత. పొలాల మధ్యలో ఒక పూరి గుడిసె కనబడింది. దానిలో చింకి చాప మీద ఒక రైతు పడుకుని గాఢంగా నిద్రపోతున్నాడు. అతని చేతులు ధగధగా వింత తేజస్సుతో మెరిసిపోతున్నాయి. ఆ చేతుల నుంచే మంచి సుగంధపు వాసన వస్తోంది. ఓహో, ఇతడన్నమాట దైవం తీసుకురమ్మన్న మనిషి అని అనుకుని దూత ఆ రైతుని తీసుకుని దైవం దగ్గరికి వెళ్ళాడు. దేవుడు ఆ వ్యక్తిని చూడగానే సంతోషించి, భేష్, సరి అయిన వ్యక్తిని తీసుకొచ్చావే అని దూతను మెచ్చుకున్నాడు. దేవా, నాకిది అర్థం కాలేదు. ఎన్నడూ ఏ కష్టమో ఎరుగని సుగంధ పరిమళాలు పూసుకుని ఉన్న రాణిగారు చేతులేమో చెడువాసన కొట్టాయి, ధనవంతుల చేతులన్నీ చెడువాసనే వేశాయి, చివరికి పూజారి చేతులు కూడా అంతే. కానీ ఈ రైతు చేతులు కష్టం చేసి బండబారిపోయి ఉన్నాయి. అయినా ఇవి ఇంత తేజోవంతంగా మెరుస్తూ పరిమళంతో ఉన్నాయి. ఇదేం వింత స్వామి అని అడిగాడు దేవదూత. పిచ్చివాడ, భగవంతుడు చూసేది పై మెరుగులు కాదయ్యా, చేతులను ఇచ్చిందెందుకు? వాటికి రకరకాల రంగులతో అలంకరించుకుని చూసి మురిసిపోవడానికా? కాదు కాదు కానే కాదు. భగవంతుడు చేతులను పని చేయడానికి ఇచ్చాడు. అది కూడా మంచి పనులు చేయడానికి, ఇతరులకు సేవ చేయడానికి, భగవంతుని పూజించడానికి, నమస్కరించడానికి చేతులు ఉపయోగించాలి. ఈ రైతు తన చేతులను పూర్తిగా మంచి పనులకే ఉపయోగించాడు. పగలంతా కష్టం చేసి పంటలు పండించి ఆ పండిన పంటలో బీద సాధలకు దానం చేయగా మిగిలినది తన కోసం ఉపయోగించాడు. దీనులకు సేవ చేశాడు. ప్రతిరోజు దైవానికి 2 చేతులు జోడించి నమస్కరిస్తాడు. రాణి రాజు ఇతరులతో సేవలు చేయించుకుని తమ చేతులను ఏ విధంగానూ ఉపయోగించలేకపోయారు. మామూలు దృష్టికి వారి చేతులు అందంగా అలంకరింపబడినవిగా కనబడినా దైవానికి మాత్రం అవి ఇష్టం లేదు. పూజారి కూడా త్రికరణ శుద్ధిగా దైవాన్ని పూజించడం లేదు. ప్రజలిచ్చే ధనానికి ఆశించి పూజలు చేస్తున్నాడు. అందుకే అతని చేతులు కూడా చెడువాసన వచ్చాయి. అర్థమైందా అన్నాడు భగవంతుడు. వెంటనే ఆ దేవదూత, దేవా, ఎంత సత్యం ఇది! నోటితో నామస్మరణ, చేతితో మానవ సేవ చేస్తే నీ దగ్గరికి సులభంగా చేరగలవన్నమాట. ధన్యుణ్ణి స్వామి, ధన్యుణ్ణి అని ఆనందంతో నమస్కరించాడు. చూశారా మిత్రులారా, చేతులకి ఎంత గొప్పతనం ఉందో. వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవడమే మన లక్ష్యం కాదు. అంత చక్కని చేతులను మనకు అందించిన భగవంతునికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మంచి మంచి పనులు చేయడం కోసం ఆ చేతులను మనం ఉపయోగించాలి. అందుకే ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ ప్రభాత శ్లోకాన్ని చదువుకోవాలి. ఆ శ్లోకం భావం మరొక్కసారి మనం తెలుసుకుందాం, చదువుకుందాం. कराग्रे वसते लक्ष्मी, करमध्ये सरस्वती, करमूले स्थिता गौरी, प्रभाते करदर्शनम्. कराग्रे वसते लक्ष्मी, करमध्ये सरस्वती, करमूले स्थिता गौरी, ప్రభాతే కరదర్శనం. లేదా పాదభేదంతో ఇలా కూడా చదవచ్చు అని పైన అనుకున్నాం కదా. కరమూలే తు గోవింద, ప్రభాతే కరదర్శనం. కరము అంటే చేయి. వేళ్ల చివర సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి నివసిస్తుంది. అరచేతి మధ్యలో విద్యాదేవత అయిన సరస్వతీమాత నివసిస్తుంది. చేతి మొదటి భాగంలో పవిత్రమైన ఆలోచనలకు, శుభాలకు శక్తి దేవత అయిన గౌరీమాత నివాస స్థానంగా ఉన్నది. అటువంటి పవిత్రమైన 3 అమ్మలు ఉన్న చేతిని మనం ఉదయమే దర్శించుకుని నమస్కరించుకుందాం. విన్నారు కదా. రేపటి భాగంలో మరొక చక్కని శ్లోకాన్ని కానీ, రేపటి భాగంలో మనం నిత్యము చదువుకోవాల్సినటువంటి శ్లోకాలలో మరొక శ్లోకం భావం తెలుసుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.